అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడినైన యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అయినా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపరుషమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకియు ఉండినట్లు పాపాత్ముల తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించెను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్జులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులను మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చెను. కాబట్టి వడలని చేతులను సడలని మోకాలను బలపరిచి మరియు కుంటికాలు బెనుకక బాగు ఊపడి నిమిత్తము మీ పాదమును మార్గములను సరళము చేసుకొనిడి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదిరేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. స్పృశించి తెలుసుకొనదగినటియు మండుచున్నటయు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవముగల దేవుని పట్టణముకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనపోయిన ఎడల పరలోకమందు బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయించుము గదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన గాని ఇప్పుడు నీకొక్కసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కప్పింపు చేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అనే మాట చలింప చేయబడినని నిలకడగా ఉండి నిమిత్తము అవి సృష్టింపబడినట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము
నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రతీకరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యం విన్నారు కదా, మరికొంతమందికి వినిపించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.